నీవేళ చేయి తండ్రి, నా నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రార్థించేంత ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి ఉంచాలి. బెత్లెహేములో ఆచరించిన బయట గ్రౌండ్లో అలాగే ప్రతి చోట బహుభక్తితో శ్రద్ధతో ప్రార్థనలోకి ఉంచండి. యేసుక్రీస్తు నీకోసమే ఈ లోకానికి వచ్చాడు. నీకోసమే శ్రేష్టమైన బోధనలు చేశాడు. నీకోసమే 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద సేవ చేశాడు. నీకోసమే అన్యాయాలకు తీర్పులు పొందుతున్నాడు. నీకోసమే పిడిగుద్దులు తిన్నాడు. నీకోసమే ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. నీకోసమే ఒకటి తక్కువ 40 దెబ్బలు కూడా దెబ్బలు తిన్నాడు. నీకోసమే ముళ్ళ కిరీటం ధరించాడు. నీకోసమే సిలువను మోసాడు. నీకోసమే సిలువ పైన వేలాడాడు. చివరిగా నీ పాపమును క్షమించాలని, రక్షించాలని, తన వారసునిగా నేను చేర్చుకోవాలని, పరలోకంలో నేను చూసుకోవాలని నీకోసమే యేసు శిలువలో మరణించాడు. యేసు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రాణాన్ని ఇచ్చేశాడు.
ఈరోజు మనం ఇవ్వగలిగింది ఏమిటి? నేను ప్రాణంగా ప్రేమించిన యేసు తన ప్రాణాన్ని నీ కోసం ధారపోస్తే, మరి మనము యేసును ప్రాణంగా ప్రేమిస్తున్నట్లయితే మనము తిరిగి యేసుకు ఇవ్వగలిగింది ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ప్రియ సంగమా, నువ్వు నేను యేసుకు ఇవ్వగలిగింది ఒకే ఒకటి, మన పాపిష్టి జీవితం. ఆడైపోయిన మన జీవితాన్ని ఏసైకిస్తే యేసు ఆ జీవితాన్ని నూతనపరిచి ఈ జీవితానికి ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఎవరైతే ఇప్పటి వరకు దేవునికి దూరంగా జీవించారో, ఇష్టానుసారంగా జీవించారో, కనీసం ఈరోజైనా యేసుని ఎదుట కళ్ళ ముందు ఏ విధంగా సిలువ శ్రమను అనుభవించాడో, సిలువ మీద మరణించాడో, అది మన కొరకే అని గ్రహించిన వారు కనీసం ఈ రోజైనా మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తారా? కనీసం ఈ రోజైనా నన్ను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికే దేవుడు నా ప్రాణాన్ని నా కోసం దారిపోసాడే, మౌనంగా ఎలా ఉంటాను? ఈరోజు నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి ప్రభు ఆశించినట్టుగా ప్రభు బిడ్డగా నేను జీవించాలి. చాలు, చెడిపోయింది చాలు, పాడైపోయింది చాలు, తిరిగింది చాలు, తాగింది చాలు, తందనాలాడింది చాలు, తగాదాలకు దిగింది చాలు. ఈ రోజు నుంచి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. నా పాత నూతన జీవితాన్ని యేసుకి అప్పగించి యేసు నాకు ఇచ్చే నూతన జీవితాన్ని పొందుకొని ఒక నూతన వ్యక్తిగా నా జీవితంలో ఈ రోజు నుంచి ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించాలి అని ఆశించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తాడా? ఎస్ 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 ఎస్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సిలువ శ్రమను చూసిన నీ బిడ్డలు హృదయపూర్వకంగా తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అంగీకరించండి. అద్భుతమైన ఆత్మీయులుగా మలచండి, ఆత్మీయతను అనుగ్రహించండి. ఆ తర్వాత జీవితాన్ని తొలగించండి, ప్రతి పాపమును నాయన క్షమించండి. ఇక నుంచి అయినా మేము నీ బిడ్డలుగా, నీకు సాక్షులుగా కుటుంబంలో నాయన నెమ్మదిని కలిగి, సమాజంలో సహృదయము కలిగి, నిన్ను క్రియల్లో చూపించే, కనపరిచే అద్భుతమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని, శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిలువ ప్రదర్శన బహు అద్భుత